భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను పదోన్నతులన్నీ కూడా ఇచ్చిన తర్వాతే విడుదల చేయండి అంటూ ఏపీటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పదోన్నతులు ఇచ్చి డిఎస్సి నిర్వహించాలి. ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి డిఎస్సి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సివి ప్రసాద్, రాధాకృష్ణ ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు నిరుద్యోగులకు సమానంగా న్యాయం చేయాలంటే ఇదే ఉత్తమ మార్గంగా వారు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో 2% ప్రత్యేక అవసరాలు గల పిల్లలున్నారని, వారి బోధనకు స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ కింద పనిచేస్తున్న 1998-2008 డిఎస్సి ఉపాధ్యాయులకు ట్రైబల్ వెల్ఫేర్ లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 1284 మందికి ఉద్యోగ రక్షణ కల్పించాలని వారు కోరారు. ఇక మెగా డిఎస్సికి సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వడానికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది నవంబర్ 10వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం మొదట్లో భావించినప్పటికీ ఆ స్క్రీనింగ్ టెస్ట్ ను వాయిదా వేసిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా. సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డిఎస్సి కోచింగ్ కోసం నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో ఈ నెల 10న జరగాల్సిన పరీక్ష వాయిదా పడిందని అన్నారు. ఈ టెస్ట్ ఎప్పుడు నిర్వహించే త్వరలో తెలియజేస్తామని చెప్పారు. దరఖాస్తుదారులు సహకరించాలని కోరారు. అయితే పరీక్ష నిర్వహణకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి క్షణంలో పరీక్ష వాయిదా పడడంతో శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యారు. డిఎస్సి ప్రకటన కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అనూహ్యంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడడంతో మరి మెగా డిఎస్సినే వాయిదా పడింది కాబట్టి దానికి ఇవ్వాలి అని ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ కు సంబంధించినటువంటి స్క్రీనింగ్ పరీక్ష కూడా వాయిదా పడ్డాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఈ నెల 11వ తేదీన ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. విశేష ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ ఉపాధ్యాయులను సోమవారం సత్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న జరగాల్సిన గురు పూజోత్సవాన్ని విజయవాడ వరదల కారణంగా వాయిదా వేశారు. దీంతో ఈ వేడుకను 11న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్నారు. ఇందులో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీ, యూనివర్సిటీ అండ్ డిగ్రీ కాలేజీ విద్య, ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి మరి ఈ నెల 11వ తేదీన ఉత్తమ ఉపాధ్యాయులకు మరి టీచర్స్ డే నాడు నిర్వహించలేదు కాబట్టి 11వ తేదీన మరి ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతోంది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు చదువు చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చే విధంగా మరి ఉండబోతోంది అంటూ మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు బోధనకే పరిమితం, శిక్షణ కార్యక్రమాలు ఉంటే శనివారం ఒక్కరోజే. ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో నిర్ణయం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయులను సోమవారం నుంచి శుక్రవారం వరకు బోధనకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు ఉన్నా శనివారం మాత్రమే నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ అంశాన్ని వెల్లడించారు. ఉపాధ్యాయులను ఎక్కువ సమయం బోధనకే పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలను చేయనున్న చట్టంలో పాఠశాలలను 4 కేటగిరీలుగా విభజించనున్నారు. ఏ బడులు ఏ కేటగిరీలో ఉన్నాయో ముందుగానే తెలియజేస్తారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అన్ని నిర్ణయాలు సీనియారిటీ జాబితాకు 2-3 నెలల్లో తుది రూపు ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలు, పదోన్నతులు, డిఎస్సి నియామకాలు పూర్తి చేయనున్నారు. పని సర్దుబాటు కింద ఇటీవల ఉపాధ్యాయులను కేటాయించినా ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే ఈ నెల 12 లోపు వివరాలు తీసుకుని ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు. కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయుల కొరతపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి వీటిల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిని మేజర్ పంచాయతీల్లో మొదట ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 6, 7, 8 తరగతుల్లో 60 మందికి పైగా విద్యార్థులు ఉంటే అవసరం మేరకు ప్రాథమికోన్నత బడులను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరిస్తారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. భవిష్యత్తులో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండవు.
ఇక ఆపార్ ఒత్తిడి తగ్గించాలని వినతి. ఆపార్ నమోదులో అధికారులు తీసుకువస్తున్న ఒత్తిడి లేకుండా చేయాలని సంఘాల నాయకులు కోరారు. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఆగిపోయిన పదోన్నతులు చేపట్టాలని, పురపాలక బడుల్లో 70:30 నిష్పత్తిలో పదోన్నతులు కల్పించాలని వారు విన్నవించారు. సర్వీస్ సమస్యలతో పాటు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించే అంశం పరిశీలించాలని కోరారు. రెసిడెన్షియల్ శిక్షణ పూర్తి చేయాలని, నియామకాలు పదోన్నతులకు ఒకే విధానమైన అర్హతలు నిర్ణయించాలని పేర్కొన్నారు. ఇక ఆపార్ కు సంబంధించి పాఠశాలల రికార్డుల్లో మార్పులకు అవకాశం. ఆపార్ కోసం బడులకు సంబంధించిన దస్త్రాల్లో మార్పులు చేసే అధికారాన్ని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ విద్యాధికారులకు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆపార్ నంబర్ కు ఆధార్, జనన ధృవీకరణ పత్రాలతో పాటు పాఠశాల రికార్డులోను విద్యార్థుల పుట్టిన తేదీ, పేరు, ఇతర వివరాలు ఒకేలా ఉండాలి. ఒకవేళ తేడా ఉంటే పాఠశాల రికార్డులో వాటిని సరిదిద్దే అవకాశాన్ని వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఇచ్చింది. ప్రాథమికోన్నత బడుల్లో మండల విద్యాధికారులు, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి డిప్యూటీ విద్యాధికారులకు ఈ అధికారాలను కల్పించింది. కాబట్టి ఆపార్ కార్డ్ అనేది విద్యార్థులకు ఎంతో ముఖ్యం. కాబట్టి ప్రభుత్వం మరి ఒకవేళ పాఠశాలల రికార్డులో కూడా విద్యార్థుల పేర్లు మార్చాల్సిన అవసరం ఏర్పడితే మరి మార్చడానికి కూడా మరి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాం. ఇది మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది అంటూ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, ఎక్కువ మంది విద్యార్థులున్న చోట ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి పకడ్బందీగా శనివారం నో బ్యాగ్ డే. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డిఎస్సి పూర్తి. నెలాఖరుకు జీవో 117 కు ప్రత్యామ్నాయంపై నిర్ణయం. ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యా డైరెక్టర్ చర్చలు. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న గ్రామాల్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఆ శాఖ డైరెక్టర్ వి విజయరామరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి శనివారాన్ని నో బ్యాగ్ డేగా ప్రకటించి పటిష్టంగా అమలు చేస్తామని అన్నారు. 6, 7, 8 తరగతుల్లో కలిపి మొత్తం 60 మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. టీచర్ల నియామకాలకు, పదోన్నతులకు ఒకే విద్యార్హత ఉండేలా చూడాలని సంఘాలు కోరగా సానుకూలంగా స్పందించారు. జీవో 117 కు ప్రత్యామ్నాయంపై నెలాఖరుకు తుది నిర్ణయానికి వస్తామని, దానిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని స్పష్టం చేశారు. బదిలీలపై కేటగిరీలు ముందుగానే ప్రకటిస్తామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులు, డిఎస్సి కూడా పూర్తి చేస్తామని అన్నారు. హై స్కూల్ ప్లస్ లో టీచర్ల కొరత ఉంటే సర్దుబాటు చేస్తామని అన్నారు. రెసిడెన్షియల్ విధానంలో శిక్షణా కార్యక్రమాలు రద్దు చేయాలని సంఘాలు కోరగా దీనిపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక మే 25న యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షా తేదీల క్యాలెండర్ విడుదల. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ 2025 వార్షిక క్యాలెండర్ లో తేదీలను సవరించింది. తాజా క్యాలెండర్ లో సివిల్ సర్వీసెస్, ఎన్డీఏ, సిడిఎస్, సిఐఎస్ఎఫ్, కంబైన్డ్ జియో సైంటిస్ట్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వంటి పరీక్షల తేదీలు ఉన్నాయి. అలాగే యూపీఎస్సీ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం రిజర్వ్ చేసిన తేదీలను కూడా ఈ క్యాలెండర్ లో ప్రస్తావించారు. యూపీఎస్సీ 2025 వార్షిక క్యాలెండర్ లో యూపీఎస్సీ పరీక్షా నోటిఫికేషన్ విడుదల తేదీలు, రిజిస్ట్రేషన్ విండో తెరవడం కూడా ఉన్నాయి. సివిల్స్ ప్రిలిమ్స్ 2025 పరీక్షను మే 25న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరి 22న విడుదల కానున్నది. యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025 తేదీని కూడా ప్రకటించింది. వివిధ కేంద్ర సర్వీసుల అధికారులను ఎంపిక చేయడానికి ఈ ఈఎస్ఈ పరీక్షను జూన్ 8న నిర్వహించనున్నారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారుల రిక్రూట్మెంట్ కోసం స్కీమ్ లో మార్పును అనుసరించి ప్రిపరేషన్ కు తగిన సమయం ఇవ్వడానికి కమిషన్ గత నెలలో యూపీఎస్సీ ఈఎస్ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసింది. కాగా కంబైన్డ్ జియో సైంటిస్ట్ మెయిన్స్ పరీక్షను జూన్ 21న నిర్వహిస్తారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది నవంబర్ 16న, ఎన్డీఏ, సిడిఎస్ పరీక్షను వచ్చే ఏడాది సెప్టెంబర్ 14న నిర్వహించేలా క్యాలెండర్ లో సవరణలు చేశారు. వివరాలకు యూపీఎస్సీకి సంబంధించినటువంటి upsc.gov.in అనే వెబ్సైట్ ను సందర్శించవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.